హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ రమేష్ కడారి గారు మనతోని ఉన్నారు. కొన్ని న్యాయపరమైన చట్టపరమైన సందేహాలు సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాను. అని చూస్తే చాలా వరకు చనిపోయిన వ్యక్తులకు ఒకసారి వీలునామా రాయకపోతే ఆస్తి ఎవరికి చెందుతుంది సార్? ఎస్, వీలునామా రాయకపోతేనే ఇక్కడ ఆస్తుల గురించి ప్రాబ్లం. వీలునామా రాస్తే చర్చనే లేదు. సో వీలునామా ఎవరు తండ్రి రాయకపోతేనా, తాత రాయకపోతే, తండ్రి వీలునామా రాయనప్పుడు తన ఆస్తి యొక్క హక్కులు పూర్తిగా తన భార్యకు మరియు కుమారుడికి, కుమార్తెకు, మన్మడుకి, మన్మరాలకి వీళ్ళందరికీ కూడా సమాన వాటలు వస్తాయి. మొదట భార్యకు, కుమారుడికి, కుమార్తెకు వస్తాయి. కుమారులలో వాటలు మన్మడికి, మన్మరాలకి, కుమార్తెలో వచ్చిన వాటలు మన్మరాలకి వస్తాయి. ఈ విధంగా క్లాస్ 1 హేసులలో మొదటి భాగం ఎంట్రీ 1 అంటాం అన్నమాట వీళ్ళని. ఓకే. ఎస్. అండ్ పెళ్ళైన ఆడపిల్లలకు తాతపై ఆస్తిపై హక్కు ఉంటుందా సార్? సో పెళ్ళైన ఆడపిల్లలకు తాత ఆస్తిలో హక్కు ఉంటుందా? సో ఇక్కడ పెళ్ళైందా పెళ్ళి కాలేదని అనవసరం. వాళ్ళకు యాన్సిస్టర్ ప్రాపర్టీ. తాత యొక్క ఆస్తి తన యొక్క వైఫ్ నానమ్మకు వచ్చినప్పుడు, నానమ్మ నుంచి కొడుకుకు, కూతురుకు వచ్చినప్పుడు వీళ్ళ యొక్క పిల్లలు అంటే నేను మన్మడు, మన్మరాలు అంటాం. వీళ్ళు పెళ్ళయిందా పెళ్ళి కాలేదని కదా, ఆడపిల్లకు ఆస్తి హక్కు ఉన్నది అని అనుకున్నాం కాబట్టి తప్పకుండా వాళ్ళకు ఆస్తిలో వాటా వస్తుంది. తాతల ఆస్తి. ఎస్, డెఫినెట్గా వస్తుంది. ఓకే. ఇంకో విషయం, తండ్రికి కొడుకులు లేకపోతే కూతురు భర్తకు ఆస్తిలో హక్కు ఉంటుందా? ఇక్కడ విషయం ఏంటంటే కూతురు భర్త అంటే ఎవరు? అల్లుడు. సో తండ్రి చనిపోయినప్పుడు కూతురు భర్తకు ఆస్తి ఎట్టి పరిస్థితుల్లో రాదండి. సో కూతురికి వస్తుంది. కూతురు యొక్క ఆస్తిని భర్తగా తను ఎంజాయ్ చేయొచ్చు, ప్రాపర్టీని. సో దాని యొక్క విషయం వాళ్ళు అమెండ్మెంట్ చేసుకోవచ్చు, కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కానీ కూతురి భర్త నా ఆస్తి నాకు పంచుకోవాలి అనడానికి హక్కులు ఎట్టి పరిస్థితులు లేవండి, రావు కూడా. రాదు. కూతురికి వస్తాయి. ఓకే. అంతే. ఒకవేళ కూతురు చనిపోతే సార్? కూతురు చనిపోతే కూతురు యొక్క పిల్లలకు వస్తుంది. ఓకే. అంతేగాని భర్తకు మాత్రం నాకు ఆస్తి ఉంది అనడానికి లేదు. ఇటు తల్లి సైడ్ అంతే, కొడుకు యొక్క కోడలకు కూడా రాదు, అటు అల్లుడు కూడా రాదు. అరే సేమ్. ఓకే. వాళ్ళు బయట నుంచి వచ్చిన వ్యక్తులు వాళ్ళ ప్రాపర్టీని వాళ్ళ పిల్లలు మాత్రమే వాళ్ళ వారసత్వంగానే రావాలి. అట్లా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. అక్కడ గంట సింబల్ టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.